బ్రో ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుంది? 100% జగన్ బ్రో. ఎందుకు జగన్? వై జగన్? ఎందుకంటే మనం చూస్తున్నాం నవరత్నాలు ఎట్లున్నాయో, అమ్మఒడి ఎట్టుందో, మొత్తం ఎట్టున్నాయో చూస్తున్నారు జనాలు. కాబట్టి 100కి 200% ఆయన వస్తాడు. ఆయన వస్తేనే నెక్స్ట్ మార్పు అనేది ఇంకా మంచిగా ఉంటుంది. జగన్ రౌడీ పాలన అంటున్నారు. లేదు లేదు లేదు, రౌడీ పాలన కాదు, రాజుపాలన అది. రాజుపాలన అది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కానీ ఏ స్కీమ్ కానీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏది అమలు చేయలేదు. ఒక్క జగన్ ప్రభుత్వం మాత్రమే అమలు చేసింది. ఉన్నది ఉన్నట్టు కొన్ని ఇప్పుడు మొత్తం దేశంలో చూసుకుంటే ఏపీ సీఎం నంబర్ 1 ఉన్నాడు. ఓకే, కానీ చాలామంది ఏమంటారు అంటే జగన్ది ఉన్న పాలనలో ఆయన నచ్చిందే చేస్తాడు అంటున్నారు. దాన్ని మీరేమంటారు? ప్రజలకు నచ్చింది చేస్తాడు. ప్రజల చేత ఆయన చేసేది ప్రజలకు ఖచ్చితంగా నచ్చుతుంది. మన సొంత చెల్లికి ఎందుకు నచ్చలేదు షర్మిలకి? అవంతా ఆటుపోట్లు, ఆ రాజకీయాలు ఎవరికేం తెలుసు. కావాలని జగనే పంపించినాడేమో, పోయి ఆడ నాటకం ఆడి తర్వాత రా అని చెప్పి. అండ్ జగన్ పాలనలో జనాలు సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు. మీరేమంటారు? సోమరిపోతులు ఏం కాదు బ్రో, సోమరిపోతులు గారు. కానీ మనకేంటంటే ఒకటే, ఆయన వాళ్ళు తినే కన్నా డబ్బు ప్రజలు తిననని చెప్పి వేస్తున్నాడు అంతే. మరి కళ్యాణ్ గారు చంద్రబాబు కలిశారు, వాళ్ళని తట్టుకోగలరా జగన్? ఒకరు కాదు 10 మంది కూడా వచ్చినా తట్టుకుంటాడు. ఒక్కరిని ఎదిరించడానికి ఎంతమంది కూడా అవుతున్నారు, ఒక్కరిని ఎదిరించడానికి. దీన్ని బట్టి చూస్తే ఆయనకి పవర్ ఎంత ఉందో చూడండి. కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన నాకు నంబర్ 1 డౌటు. సరే ఏపీలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, చేస్తున్నారు ఓకే. తెలంగాణలోనే ఎందుకు వచ్చినాడు ఆయన? తెలంగాణలో మీటింగ్ ఎందుకు పెట్టినాడు? తెలంగాణలోనూ మొన్న జరిగిన ఎన్నికల్లోన ఆయన కూడా పాలు పంచుకున్నాడు. అది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఆయనది ఏపీనే కదా, అంటే ఏపీలో పోటీ చేస్తాడు, తెలంగాణలో పోటీ చేస్తాడు, 2 పోటీ చేస్తాడు, దేశంలో పోటీ చేస్తాడా? ఎటు పోటీ చేస్తాడు కూడా ఆయన నాకు ఐడియా లేదు. మీకు ఏమైనా తెలిసి నాకు చెప్పండి. పెద్ద క్వశ్చన్ మార్క్. ఏపీ అయితే ఏపీ, తెలంగాణలో ఎందుకు పోటీ చేస్తున్నాడు? 2 ఏళ్ళ మన. థ్యాంక్ యూ బ్రో.